స్మగ్లర్ల తెలివికి హద్దే లేదు. ముఖ్యంగా సువాసన అధికంగా ఉండే గంధపు చెక్కలను రవాణా చేయడంలో పట్టుబడకుండా ఉండేందుకు వీరు ఎంచుకున్న పందా చూస్తే నిజంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమా పుష్ప సీన్లా అనిపించక మానదు. గంధపు చెక్కల నుంచి వచ్చే ఘాటైన సువాసన కప్పిపుచ్చడానికి మరీ ఘాటైన ఉల్లిపాయల బస్తాల కింద వాటిని దాచి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను బెంగళూరు సిద్ధపుర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అందిన పక్కా సమాచారం ఆధారంగా సిద్ధపుర పోలీసులు దక్షిణ బెంగళూరులోని ఓ హోటల్ వద్ద పార్క్ చేసి ఉన్న 2 అనుమానాస్పద వాహనాలను వలపన్ని తనిఖీ చేశారు. ఆ తనిఖీలో ఆ వాహనాల్లో దృశ్యాన్ని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ వాహనాల్లో దాదాపు 7.5 క్వింటాల బరువున్న 250 గంధపు చెక్కలు పోలీసులకు దొరికాయి. వీటి విలువ దాదాపు 1.12 కోట్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు వాహనంలో పైనంతా కేవలం ఉల్లిపాయల బస్తాలు మాత్రమే కనిపించాయి. కానీ ఆ బస్తాల కింద గట్టిగా ప్యాక్ చేసి జాగ్రత్తగా దాచిన గంధపు చెక్కలు బయటపడ్డాయి. గంధపు చెక్కల నుంచి వచ్చే సుగంధం సులభంగా ఇతరులకు తెలిసిపోతుంది. అందుకే దాన్ని కప్పిపుచ్చడానికి ఉల్లిపాయల ఘాటు వాసనను వీరు కవర్గా ఉపయోగించారు. ఇది వాసన ఆధారిత దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి స్మగ్లర్ వాడిన కొత్త టెక్నిక్ అని సిద్ధపుర పోలీస్ అధికారి ఒకరు వివరించారు. ఈ దందా వెనుక ఉన్నది ఆంధ్రప్రదేశ్ చెందిన వారిని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన నిందితులు కర్నూలు జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్, షేక్ ఫారూక్ గా గుర్తించారు. ఆంధ్రాలో ఉన్న ఒక ప్రధాన గంధపు చెక్కల స్మగ్లర్ ఆదేశాల మేరకు వీరు పనిచేస్తున్నట్లు సమాచారం. బెంగళూరు చెందిన రవి అనే స్థానిక రిసీవర్కు ఈ 1.5 కోటి విలువైన సరుకును అప్పగించడానికి ఈ ఇద్దరు నిందితులు ఆ హోటల్ సమీపంలో కాపు కాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా బెంగళూరు నగరంలో ఇంకా ఏ స్థాయిలో పాతుకుపోయి ఉందని, వీరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.